కానీ సరే ఎస్పెషల్ బెల్ట్ షాపుల విషయానికి వచ్చినట్లయితే చాలా కంప్లైంట్స్ వచ్చాయి. లోకల్ లీడర్స్, లోకల్ ఎమ్మెల్యేస్ మ్యానిపులేట్ చేస్తున్నారు అనేసి. సేమ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుంది అయింది అని. వైఎస్ఆర్సీపీలో ప్రభుత్వం అమ్మేది షాప్స్. ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది. నేను ఎప్పుడో గొంతు అరిగేలాగా మాట్లాడా పూర్వం నా రచ్చబండల్లో. రోజు కనీసం ఒక 10 కోట్లు సైడ్ అవుతున్నట్టుగా ఉందని. సో ఈరోజు అదే నేను ఎన్నాళ్ళుగానో మొత్తుకున్నదే ఇవాళ ఆంధ్రజ్యోతిలో ఈ 20 రోజులు, నెల రోజులు రెవెన్యూ చూస్తే రేట్లు తగ్గించినప్పటికీ కూడా రోజుకి 10 కోట్లు సేల్ ఎక్కువ అవుతుందని. సో ఆ మాటే నిజమైంది. మరి 10 కోట్లు సేల్ ఎక్కువైన తర్వాత కూడా మరి ఇలాగ నీలాప నిందలేయటం అన్యాయం. అంటే మీ మాజీ సీఎంని ఎక్కువ డ్యామేజ్ చేసింది అదే కదా. సో అదే ఇప్పుడు సేల్ పెరిగింది కదా. సో మద్యంలో అప్పుడు సేల్ వేరే రకంగా మీట్ అయ్యేవారు అనుకుంటా. మరి ప్రభుత్వానికి అందకుండా అది తప్పు. బయట రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అమ్ముకున్నారా, ఎలా జరిగింది అనేది కన్నా డెఫినెట్గా ఈ పాలసీ వలన రాష్ట్రానికి నష్టమే తప్ప తాగేవాడు తాక మాండవు. సో బయట నుంచి తీసుకొచ్చి అమ్మేవారు. ఇప్పుడు బయట నుంచి తీసుకురావాల్సిన అవసరం లేదు. రేట్లు కూడా తగ్గించారు. క్వాలిటీ అంటే మినిమం స్టాండర్డ్స్ అన్నీ మెయింటైన్ చేసే కంపెనీల నుంచే స్టాక్ ఎక్కువ తీసుకుంటున్నారు. సో కాబట్టి కొంచెం కన్జంప్షన్ కూడా నామినల్గా దానివల్ల కూడా కన్జంప్షన్ పెరిగి ఉండొచ్చు. మరి ఈ బెల్ట్ షాపు అనేది జనరల్గా ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన షాపులు చాలా తక్కువ ఇచ్చినట్టున్నారు. ఇప్పుడు మా కాన్స్టిట్యున్సీ మొత్తం మీద మాకు 74 గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి మున్సిపాలిటీ, చిన్న మున్సిపాలిటీ. 74 గాను మా నియోజకవర్గంలో ఉన్నవి 26 షాపులు. సో యావరేజ్ 3 ఊర్లకి ఒక షాప్ ఉంది. ఆ షాప్ ఎవరికో దగ్గర ఉంటుంది, ఇంకొక 2 ఊర్లకి దూరంగా ఉంటుంది. నేను బెల్ట్ షాపులను సమర్థించట్లా. కాకపోతే ఏమవుతుందంటే ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మీరు ఆ డ్రింక్ చేసేవాడికి సడన్గా ఏదో తాగాలనిపిస్తుంది. పక్కనే ఉంటే 10 రూపాయలు ఎక్కువైనా వీడు ఇక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకుని అక్కడికి వెళ్ళి హ్యూమన్ వీక్నెసెస్ ఎలా ఉంటాయంటే సీసా కొనుక్కున్నాడు అనుకోండి. నేను కొద్దిమంది తాగడం చూసా. కారులో వెళ్తా డార్క్ గ్లాసెస్లో వాటర్ ప్యాకెట్ తీసుకుంటాడు. ఇలా రూపాయి అంత ఉంటుంది అనుకుంటా వాటర్ ప్యాకెట్, బిస్లరీ కాదు. ఆ ప్యాకెట్ ఇలా నొక్కుతా, ఈ నిబ్బు తాగేస్తా, ఈ సైమల్టేనియస్గా ఈ 2 కూడా బ్యాలెన్స్ చేస్తా ఉంది. అలా బ్యాలెన్సింగ్ 2 చేతుల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఎంత వాటర్ కావాలో ఈ సంచి నొక్కుంటూ ఆ సీసా అది అక్కడ పడేసి కాక్టైల్స్, మాక్టైల్స్ ఏం లేకుండా నోట్లోనే ఇంకా గ్లాస్ అవసరం లేకుండా అక్కడ అలా కొట్టేసి వెళ్ళిపోతారు. సో దానివలన ఈ ఊర్లో తాగి 2 ఊర్లు దాటి ఆ ఊరు వెళ్ళేలోపు ఎక్కడో పడిపోతాడు. 10% ఛాన్స్ అన్నా ఉంది యాక్సిడెంట్లకి. లేదు తాగి రోడ్డు మీద నడిచి వెళ్ళాడు అనుకోండి, ఆ తాగబోతూ రోడ్డు మీద నడిచి వెళ్ళినా కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈ బెల్ట్ షాపు అని షాపులు ఎక్కువైపోయినాయి అని ఏ జగన్మోహన్ రెడ్డి గొడవ చేస్తాడని బదులు 2 ఊర్లకి ఒక షాప్ అయినా వాళ్ళు పెట్టుంటే ఈ బెల్ట్ షాప్ అనే కాన్సెప్ట్ రాదు. ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. సో యు ఆర్ క్రియేటింగ్ అన్ అవెన్యూ ఫర్ సమ్వన్ ఎల్స్ టు డూ సమ్ బిజినెస్ టు క్యాటర్ టు ది నీడ్స్ ఆఫ్ ద పబ్లిక్. వెదర్ దట్ నీడ్ ఈస్ గుడ్ నీడా బ్యాడ్ నీడా అనేది పక్కన పెడితే, అలాంటప్పుడు ప్రభుత్వం అసలు లిక్కరే అమ్మకూడదు. ఇక్కడ కాదు అక్కడ కొనుక్కుంటున్నాడంటే ఇప్పుడు ప్రతి వాడికి ఎవడ ఎకానమీ అడుగుంటుందండి. నేను 6 కిలోమీటర్లు వెళ్ళి నేను నా పెట్రోల్కి 10 రూపాయలు తగిలేసే బదులు నాకు ఆ 10 రూపాయలు సేవ్ అవుతుంది, నాకు టైం సేవ్ అవుతుంది, నాకు యాక్సిడెంట్ తగ్గుతుంది అని ఇక్కడ కొనేసుకోవచ్చాడు. సో నేను బెల్ట్ షాప్ విధానాన్ని సమర్థించను, కానీ అట్ ది సేమ్ టైం దాంట్లో కూడా ఫెజిబిలిటీ ఉండాలంటారు. నెంబర్ ఆఫ్ షాప్స్ పెంచుకోవచ్చు. అప్పుడు పోనీ డైరెక్ట్గా ప్రభుత్వానికి రెవెన్యూ వస్తుందేమో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.